నమస్తే, నేను మీ సతీష్. పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాలతాయి అంటూ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మరి ఏమిటి అసలు రోజా గారికి షర్మిలకి మధ్యన తలెత్తినటువంటి వివాదం ఏంటి? అది ఏ సందర్భంలో ఆవిడ ఇంత ఘాటుగా వ్యాఖ్యానించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది చూస్తే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ మహిళల్ని అవమానించేటువంటి రీతిలో అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు కావటం, మరి ఆ కేసులో A2గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కొమ్మినేని శ్రీనివాస్ అంటే అందరికీ తెలిసిందే, సాక్షి యాంకర్, సాక్షి జర్నలిస్ట్. మరి ఆ అరెస్టుని అక్రమ అరెస్ట్ అంటూ ఒక వీడియో విడుదల చేశారు మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా. ఓకే, అక్కడి వరకు కన్ఫైన్ అయ్యి ఆ అరెస్టుల గురించి, లేదంటే ఆవిడ ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో గగ్గోలు పెట్టాలి కొమ్మినేని అరెస్టు పైన అని చెప్పి అక్కడికే కన్ఫైన్ అయి ఉంటే సరిపోయేది. కాకుండా దానిపైన ఇంకా శృతి మించి మాట్లాడారు. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతిరెడ్డి గారు మహిళలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల నుంచి, ప్రజా సంఘాల నుంచి, మహిళా సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తా ఉన్నాయి. ఇంకా ఆ అంశాన్ని తీసుకుని అసలు జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు కాదు క్షమాపణ చెప్పాల్సింది, చంద్రబాబు నాయుడు గారు నాకు క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, లోకేష్ గారు మాకు క్షమాపణలు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు నాకు క్షమాపణ చెప్పాలి, హోంమంత్రి అనిత గారు నాకు క్షమాపణ చెప్పాలి అంటూ అదో వితండవాదాన్ని తీసుకొచ్చి, దానికి ఎక్కడా కూడా తలా తోక ఉండదు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్కి. ఆ రకంగా ఓ తలా తోక లేనటువంటి ఓ సంభాషణని తీసుకొచ్చి నాకు వీళ్ళంతా కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ ఆ వీడియోలో మాట్లాడారు. ఒక్కసారి ఆ వీడియోని కూడా చూద్దాం. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద SC ST తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇది కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్టు పైన ఎవరైనా కూడా సహజంగా మీడియాతో మాట్లాడాలి అని అంటే ప్రెస్ మీట్కి పిలుపునిస్తారు. ఏ నాయకులైనా కూడా, రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు మీడియా ప్రతినిధులందరూ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లు పెడతారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదొక కొత్త విధానం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సాక్షి కెమెరా ఒక్కటే పెట్టుకుంటారు, ప్రెస్ మీట్కి ఆహ్వానం అంటారు, ఓన్లీ రిపోర్టర్లు మాత్రమే, కెమెరాలు రావద్దంటారు. మరి అదేమిటో అర్థం కాదు. ఓ వీడియో వాళ్ళ సాక్షి కెమెరాలో రికార్డు చేయించుకుని దాన్నే లైవ్ అని చెప్పి వదులుతారు. ఆ రికార్డు చేసుకునే విధానమే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అదే అనుసరిస్తారు. ఈవిడెక్కడ ఉందో తెలియదు. ఈవిడ ఆంధ్రప్రదేశ్లో ఉందా, చెన్నైలో ఉందా, హైదరాబాద్లో ఉందా, ఎక్కడుందో తెలియదు. అన్ని చోట్ల ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇలాగే ఆవిడ ఎప్పుడో వీడియో రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ పెట్టదు. ఆవిడ ఓ వీడియో రికార్డు చేయించుకుని ఆ వీడియోని వదులుతుందనమాట. అంటే ఆవిడ ఆల్రెడీ ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కదా, ఆ ఛానల్ కోసం అని చెప్పి ఒక కెమెరా, రికార్డింగ్, ఈ సెటప్ అంతా కూడా చేసుకున్నట్లుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది కదా, అందుకని చెప్పి ఓ వీడియోని రికార్డు చేసి ఆ వీడియోని ప్రెస్ మీట్ అని చెప్పి వదిలింది. మిగతా ఆ బ్లూ మీడియా, ఆ సాక్షి కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అనుకూల మీడియా ఉంటుందిగా, వాళ్ళంతా కూడా ఎక్స్ మినిస్టర్ ఆర్కే రోజా ప్రెస్ మీట్, ఎక్స్ మినిస్టర్ ఆర్కే రోజా సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పేసి ఈ రకంగా ప్రెస్ మీట్లు అంటారు. కాకపోతే జనాలకు కూడా ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే అది ప్రెస్ మీట్ కాదు, రికార్డెడ్ వీడియో వదులుతారు వీళ్ళంతే. ఇక ఇక్కడ కొమ్మినేని శ్రీనివాస్ గారికి చేతులెత్తి దండం పెట్టాల్సినంత గొప్ప జర్నలిస్టు, 70 ఏళ్ల వయసు, ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి తీసుకొచ్చారు, అది రాష్ట్ర ప్రజలంతా చూశారు అని చెప్పారు. దీని తర్వాత ఇంకొక చోట కూడా మాట్లాడారు. క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడల మగబిడ్డల కంటే అత్త సంతోషించడాన్ని ఆడవాళ్ళ పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే భారతమ్మ, విజయమ్మ గురించి
నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు. ఆవిడ క్షమాపణ చెప్పాలి. అలా ఇది చూస్తూ ఉన్నాం కదా, చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారు, బాలకృష్ణ గారు ఏదో అన్నారు, లోకేష్ గారు ఏదో అన్నారు, అనిత గారు ఏదో అన్నారు అని చెప్పేసి అవి ఏ సందర్భాల్లో అన్నారు, వాటిని ఏ అర్థం వచ్చేలా అన్నారు, దాన్ని వీళ్ళు ఏ రకంగా పెడార్థాలు తీస్తున్నారు. బాలకృష్ణ గారు ఏదో సినిమా ఫంక్షన్లో అక్కడ ఉన్నటువంటి అభిమానుల్ని వాళ్ళని ఏదో ఉత్సాహపరిచేందుకు ఆయన ఒక మాట అన్నారు. ఆ తర్వాత దానికి ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు, నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు వేరే అని చెప్పి. అక్కడ ఆ స్టేజ్ మీద డయాస్ మీద కూడా చాలామంది మహిళలు ఉన్నారు, చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరు తప్పుపట్టలేదు. ఎందుకు అంటే అది కేవలం అక్కడ అభిమానులను ఉద్దేశించి తన నుంచి అభిమానులు ఏం కోరుకుంటారు అనేటువంటిది ఆయన ఒక సరదాగా ఉన్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట. దాన్ని వక్రీకరించి దానికి ఒక వింత భాష్యాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా ఇవే మాటలు మాట్లాడారు గడిచిన 5 ఏళ్ళు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నారని వీళ్ళని అసెంబ్లీకి కూడా రావద్దు అని చెప్పి ప్రజలు తీర్పునిచ్చారు. ఈ రోజుకి దాన్నే పట్టుకుని వేలాడతారు. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, లోకేష్ గారు క్షమాపణ చెప్పాలి, బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి, అనిత గారు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి క్షమాపణ. వీళ్ళందరూ క్షమాపణ చెప్పాలని కోరుతున్న మీరు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడట్లేదా? ఏమి ఈ రోజున మహిళా లోకం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది కదా, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మీ సాక్షి ఛానల్లో ఇవాల్టికి ఆ వీడియో ఉంది. ఆంధ్రప్రదేశ్ మహిళల్ని అవమానించే రీతిలో అసభ్యకరమైనటువంటి పదాలతోటి ఒక ఫేక్ జర్నలిస్ట్ మాట్లాడితే మీ ఛానల్లో పనిచేసే మీ జీతగాడు కొమ్మినేని శ్రీనివాస్ దాన్ని కట్టడి చేయకపోగా, దాన్ని ఖండించకపోగా నవ్వుతూ ప్రోత్సహించాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి దీనికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్లు వస్తుంటే క్షమాపణలు చెప్పడానికి మీకు ఇగో అడ్డొస్తుందా? మహిళలకే చెప్పమంటుంది. చంద్రబాబు నాయుడు గారికి చెప్పమనట్లేదే, లోకేష్ గారికి చెప్పమనట్లేదే, బాలకృష్ణ గారికి చెప్పమనట్లేదు, అనిత గారికి చెప్పమనట్లేదు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పమనట్లేదు. రాష్ట్ర మహిళలకి క్షమాపణ చెప్పమంటున్నారు. అది చెప్పడానికి మాత్రం మీకు అహం అడ్డొస్తా ఉందా? వాళ్ళని అడగదట ఈవిడ, వీళ్ళందరినీ అడుగుతుందట. ఈ మాటలు మాట్లాడుతూ ఇంకో వైపున రక్త సంబంధాల గురించి తీసుకొచ్చారు. షర్మిల గారి అంశం, అది అసలు ఆ అంశం ఎందుకు వచ్చిందో తెలియదు. షర్మిల గారి ప్రస్తావన తీసుకొచ్చి షర్మిల గారిని బాలకృష్ణ గారి బిల్డింగ్లో కార్యాలయం ఏర్పాటు చేసి షర్మిల గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని చెప్పేసని, అలాగే రక్త సంబంధాల గురించి ఏవో మాట్లాడుకుంటూ వచ్చి ఆఖరిలో షర్మిల గారు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మనిషి, ఆయన డైరెక్షన్లోనే నడుస్తున్నారు, ఆయనకి మద్దతు ఇస్తూ ఉన్నారు అని చెప్పేసని ఆవిడ మీద కూడా విమర్శలు చేశారు ఇదే రోజా గారు. ఇదే వీడియో రిలీజ్ చేసినటువంటి వీడియోలో. ఆ వీడియో చూశాక సహజంగా ఎవరికైనా ఆత్మాభిమానం ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే ఈవిడ వాగే వాగుడు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. వితండవాదం, వింత పోకళ్ళు. అలాగే మనం గతంలో కూడా చూసాం, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడిగింది. పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచి చూపించు అని చెప్పి సవాల్ విసిరింది. ఆయన గెలిచి ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉంటున్నాడు, ఆయన సెక్రటేరియట్లో ఉంటున్నాడు. ఈవిడ ఓడిపోయి ఎక్కడుంటుందో అడ్రస్ కూడా తెలియనివ్వట్లేదు. ఎందుకంటే ఆడుదామాంధ్ర లాంటి కేసులు ఉన్నాయి కదా మన మీద, అందుకని చెప్పి ఎక్కడుంటున్నామో కూడా తెలియనీయకుండా ఇలాంటి వీడియోలు అండర్ గ్రౌండ్లో ఉంటూ పరారీలో ఉన్నట్లుగా వీడియోలు రికార్డు చేసి అవి మాత్రం వదులుతూ ఉంటుంది. అయితే ఈవిడ షర్మిల గారిని విమర్శిస్తూ ఈవిడ కొన్ని వ్యాఖ్యలు చేస్తే షర్మిల గారు కూడా చాలా ఘాటైనటువంటి సమాధానం ఇచ్చారు. ఎలా అంటే, పాత చెప్పు ఉంటుంది కదా, పాత చెప్పుని పేడలో ముంచి దవడ మీద కొడితే ఎలా ఉంటుందో అలా కొట్టినట్లుగా సమాధానం చెప్పారు. అది ఎవరికి? ఒక్క రోజా గారికే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియాకి, ముఖ్యంగా భారతీరెడ్డి గారితో సహా అందరికీ చాలా గట్టిగా ఇచ్చి పడేశారు షర్మిల గారు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఎందుకంటే మాట్లాడితే వీళ్ళు మహిళలు, మహిళా లోకం ఈ రోజున మహిళల్ని కూటమి ప్రభుత్వం అవమానిస్తూ ఉంది, లేదంటే కనుక షర్మిల గారిని బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి అవమానించారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, లేదంటే కనుక ప్రత్యర్థి పార్టీలో ఉండేటువంటి మహిళా నేతల్ని చంద్రబాబు నాయుడు గారు అవమానిస్తున్నారు, కూటమి ప్రభుత్వం అవమానిస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ అవమానిస్తుంది అని చెప్పేసి గగ్గోలు పెడతా ఉంటారు. ఈ రోజున మహిళల్ని సాక్షి ఛానల్ డిబేట్లో కూర్చోబెట్టి కావాలని చెప్పి ఒక స్క్రిప్టెడ్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా మహిళల్ని అవమానించేలాగా అసభ్యకరమైనటువంటి పదాలు కావాలని చెప్పి ఒక ఫేక్ జర్నలిస్ట్ తోటి మాట్లాడి మళ్ళీ కూటమి ప్రభుత్వం అవమానిస్తూ ఉంది మహిళల్ని అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. ఈ రకంగా పెడుతూ ఇక ఆఖరికి రోజా గారు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే
తన మీద చేసినటువంటి వ్యాఖ్యలకి షర్మిల గారు ఒక సమాధానం ఇచ్చారు. చెందిన రోజా గారు, నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజశేఖర రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాదు. ఇది ముఖ్యంగా రోజా గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమిటి అంటే, షర్మిల గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ మనిషి అయిపోయారు, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నడుస్తూ ఉన్నారు, ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్నారు, ఇది చాలా హేయమైనటువంటి చర్య అని చెప్పేసి ఏదో ఆవిడ మీ షర్మిల గారి మీద ఆరోపణలు చేశారు. దానికి ఆవిడ క్లారిటీ ఇచ్చారు. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, నాకు తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, రాదు. కానీ ఈ వాదన ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి మనిషి అని చెప్పేసి, తెలుగుదేశం మనిషి అని చెప్పేసి, ఆవిడ ఎప్పుడైతే తన కొడుకు పెళ్లి సందర్భంగా ఆ శుభలేఖని ఇవ్వడానికని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. అది కూడా ఎందుకు వెళ్ళారు అంటే, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా విభేదించుకోవచ్చు ఒకళ్ళనొకళ్ళు, కానీ వాళ్ళు ఒకప్పుడు మిత్రులు, ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు. మరి తన తండ్రి స్నేహితుడు అనేటువంటి ఒక భావనతోటి, అలాగే ఒక సీనియర్ నాయకుడు మరి రాష్ట్రంలో, ఆ ఉద్దేశంతో పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్తే కనీసం సిగ్గు శరం మానం అభిమానం లేదన్నట్లుగా సొంత చెల్లెల్ని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఆవిడ కట్టుకున్న చీరను గురించి మాట్లాడాడు. పసుపు రంగు చీర కట్టుకుని వెళ్తే ఆవిడ చంద్రబాబు నాయుడు గారి మనిషి అయిపోయారు, ఆయన డైరెక్షన్లో నడుస్తున్నారని చెప్పేసి ఆఖరికి ఎన్నెన్ని వార్తలు, ఎన్నెన్ని కథనాలు పుంకాలుగా వండివార్చారు. ఈవిడ మాట్లాడారు ఈ రోజున. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి, మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అదానికి కావాల్సింది అదానికి ఇచ్చారు, అంబానీకి ఏది కావాలంటే అది ఇచ్చారు. ప్రతి విధంలో బీజేపీ పార్టీకి కొమ్ము కాసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చెప్పండి రోజా గారు, మద్దతు ఇచ్చింది ఎవరికి? ఇంకో మాట చెప్పాలి కదా రోజా గారు. నా మీద విష ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను, నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు నిన్నటి వీడియోలో. నేను బాధపడ్డ మాట నిజమే. మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే, మరి మీరు వైసీపీ వాళ్ళు, నా సొంత వాళ్ళు, నా కుటుంబం, నా రక్త సంబంధం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడుతా? దీనికి సమాధానం చెప్పాలి కదా. సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నా, విజయం అక్రమ సంతానం అన్నారు, నాకు ఇతరులతో సంబంధాలు అంటగట్టారు. చేయలేదా ఇవన్నీ? ఒక మహిళగా చూసారా? కనీసం ఒక తల్లినన్నా గుర్తు పెట్టుకున్నారు. ఎంత దూషించారు అసలు. రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊతపదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడుతూ చాలా అసహ్యంగా. రక్త సంబంధం గురించి ఏంటో నన్ను అడగండి, నేను చెప్తాను. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలు కాదనుకున్నా, నా భర్తలు కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా 3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను. మండుటి ఎండలు రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం, సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాబాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను, మీరు ఏది చేయమంటే అది చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేసేదాన్ని నేను. అంతగా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. అది రక్త సంబంధం గురించి మాట్లాడారు. సిగ్గున్నారు. అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద మీ జాబితాలోకి, మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు. చెప్పారు కదా కరెక్ట్గానే. నేను ఇందాక చెప్పింది ఎక్కడైనా తప్పు అనిపిస్తుందా? పాత చెప్పుని పేడలో అద్ది దవడల మీద వాయించేశారు షర్మిల గారు. నిజంగా
ఎందుకంటే ఇదే మాట తల్లిని చెల్లిని ఏ రోజైతే తరిమేశారో పక్కన పెట్టేశారో మాట మొన్న మహానాడు కడపలో మహానాడు జరిగినప్పుడు లోకేష్ గారు ఈ మాట అన్నారు, కానీ పేర్లు ప్రస్తావించలేదు ఎక్కడ. ఆ మాట అన్నారు అని చెప్పి సాక్షి మీడియాలో 4-5 రోజులు ఏకంగా డిబేట్లు పెట్టేసి చర్చా వేదికలు పెట్టేసేసి గగ్గోలు పెట్టారు. ఈరోజు ఆ మాట ఎవరంటున్నారు? ఇంతకు ముందు కూడా ఎవరన్నారు? అసలు ముందు షర్మిల గారు అన్నారు, విజయమ్మ గారు అన్నారు. తల్లిని చెల్లిని తరిమేసింది జగన్మోహన్ రెడ్డి కదా. 2011 నుంచి 2019లో అధికారంలోకి వచ్చే వరకు ఇదే తల్లిని చెల్లిని వాడుకున్నారు. ఇవిడే చెప్తున్నారు కదా 3000 పైచిలు కిలోమీటర్లు పాదయాత్ర చేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకున్నారు షర్మిల గారు. మరి కాళ్ళకి బలపాలు కట్టుకున్న ఒకళ్ళు, కాళ్ళకి చక్రాలు కట్టుకున్న ఒకళ్ళు రాష్ట్రమంతా తిరిగారే, మా అన్నని సీఎం చేయండి, నా బిడ్డని సీఎం చేయండి అని చెప్పి. అటు విజయలక్ష్మి కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఎన్నికలై అధికారంలోకి రాగానే షర్మిల గారిని పక్క రాష్ట్రానికి తరిమేశాడు. 1-2 ఏళ్ళు తిరిగేలోపే ఆ పార్టీలో గౌరవ అధ్యక్షురాలు పదవి ఉంటే వైఎస్ విజయలక్ష్మి గారికి ఆవిడ పీక మీద కత్తి పెట్టి ఆ పదవికి రాజీనామా చేయించాడు, ఆవిడ్ని తరిమేశాడు. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నా అక్క చెల్లెళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు అని మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. సిగ్గుండాలి నువ్వు అలా మాట్లాడడానికి. కన్న తల్లిని సొంత చెల్లినే తరిమేసిన నువ్వు మిగతా రాష్ట్రంలో ఉన్న మహిళలను ఉద్ధరిస్తా అంటే నమ్మాలనా అని చెప్పి షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. రోజా గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, వీటికి సమాధానం చెప్పు, నువ్వు వీటికి చెప్తావా రోజా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి రోజా గారు చెప్తారా సమాధానం? ఈ రోజున ఇంత గగ్గోలు పెడతా ఉన్నారు కదా కొమ్మినేని శ్రీనివాస్. మరి మహిళల్ని ఒక వ్యక్తి అసభ్యకరమైనటువంటి పదాలతోటి అవమానిస్తే నవ్వుతూ ప్రోత్సహించినటువంటి వ్యక్తి, ఆయన్ని వెనకేసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి, సాక్షి మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రోజా లాంటి వాళ్ళు. మరి ఈ రోజున ఈవిడ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎస్ క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాటికి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఇష్యూని ఇంకోవైపు నుంచి వింతవాదన తీసుకొచ్చేసేసి ఈ రకంగా డైవర్ట్ చేద్దాం అని చెప్పేసి రోజా లాంటి వాళ్ళు వచ్చి అసలు సంబంధం లేనటువంటి షర్మిల గారి టాపిక్ ఇవన్నీ తీసుకొస్తే షర్మిల గారు వచ్చి చాలా క్లియర్గా, చాలా ఘాటుగా పళ్ళు రాలతాయి పిచ్చివాగుడు వాగితే అనేలాగా ఈ రోజున రోజా గారికి అయితే మాత్రం ఒక ఘాటు అయినటువంటి వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.